ఓకే, అందరికీ శుభోదయం అండి. వెళ్దామా? రెండు శరీరాల గురించి మనం తెలుసుకున్నాము. కారణ శరీరం గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఈ కారణ శరీరంలో ఏమున్నాయి? కారణ శరీరమే స్థూల శరీరానికి సూక్ష్మ శరీరం తీసుకురావటానికి కారణం. ఎందుకు అంటే కారణ శరీరంలో కర్మఫలాలు, వాసనలు, జీవుడు తాను కర్మఫలాలు, వాసనలు జీవుడు తాను అందులో నుంచి తెచ్చుకుంటాడు. అంటే అనేక జన్మలలో తాను చేసిన కర్మలు, కర్మఫలాలు, వాసనలు, సంచిత కర్మల మూటలలో ఉన్నవి, అవి పక్వానికి వచ్చినవి ఎక్కడ ఎందులో పెట్టి తీసుకొచ్చుకుంటున్నాడు? కారణ శరీరంలో తీసుకొచ్చుకుంటాడు. ఈ కారణ శరీరం ఆత్మ చైతన్యాన్ని గుర్తింప చేయలేదు. తను తెచ్చుకున్న కర్మఫలాలు, వాసనలు సూక్ష్మ శరీరం నుంచి మనసు ద్వారా ప్రేరణలు కలగజేస్తుంది. మనసు ప్రేరణ కలగజేస్తూ ఉంటే, బుద్ధి విశ్లేషించి మనసు ప్రేరణ కలగజేస్తూ ఉంటే, ఈ దేహంలోని కర్మేంద్రియాల ద్వారా, స్థూల శరీరంలోని కర్మేంద్రియాల ద్వారా ఆ పనులు మనం చేస్తున్నాం. అలాగే మన లోపల ఉన్న వాసనలు ప్రేరణ ఉంటే కర్మేంద్రియాల ద్వారా వాటిని మనం నిర్వహిస్తూ ఉంటాం. అలా చేస్తూ ఉన్నప్పుడే మనం తెచ్చుకున్న, అంటే భూమి మీదకి వచ్చేటప్పుడు మనం తెచ్చుకున్న ప్రారంభ కర్మ ఫలాలు, వాసనలు ఖర్చు అయిపోతాయి. అవి ఎందులో తెచ్చుకున్నాం? ఎన్నాళ్ళు ఒక సీల్డ్ కవర్ అని అనుకున్నాం కదా, ఇప్పుడు ఆ సీల్డ్ కవర్ ఏది? ఎందులో పెట్టి తెచ్చుకున్నాం? శరీరం. కారణ శరీరంలో మనం తెచ్చుకున్నాం. ఇక్కడ మరి తెచ్చుకున్న తర్వాత వాటిని అనుభవించాలి కదా, అనుభవిస్తేనే ఖర్చు అవుతాయి. ఏవి? కర్మఫలాలు మాత్రం తప్పనిసరిగా అనుభవించాలి, ఇంకా దానికి వేరే మార్గం లేదు. కానీ వాసనలకి అవి అనుభవించాలా వద్దా అని మనం నిర్ణయం చేసుకునే హక్కు మనకు అక్కడ ఉంది. అవి ఉన్నతమైనవి, మంచివి అయితే అవి అనుభవించవచ్చు. అదే చెడ్డ వాసనలు ఉంటాయి, అంటే మన లోపల గత జన్మలలోంచి కూడా కొన్ని చెడ్డ వాసనలు తెచ్చుకున్నాం. ఇతరుల మీద వాళ్ళకి నిందలు వేయటమను, వాళ్ళకి అపకారం చేయటం, మోసం చేయటం, దొంగతనం చేయటం, నోటికొచ్చినట్టు మాట్లాడటం, ఇంకా అనేకం ఉన్నాయి. మరి వాటిని మనం ఎలా ఖర్చు పెట్టాలి? ఎక్కడ మనం నిర్ణయించుకునే అధికారం మనకు ఉంటుంది. దీనివల్ల నోటికొచ్చినట్టు మాట్లాడటం చాలా తప్పు కదా. ఏమో ఎప్పుడో ఏదో లోపల నుంచి ప్రేరణ వస్తూ ఉంటుంది, అలా మాట్లాడాలి, అవతల వాళ్ళని చూడగానే ఉద్రేకంతో మాట్లాడాలని. కానీ అక్కడ మన మనసులో, మన బుద్ధిలో విచక్షణని గుర్తు చేసుకుని, వాళ్ళు మనల్ని చూడటానికి వచ్చారు, సరే అప్పుడెప్పుడో వాళ్ళతో ఎప్పుడో ఏవో ఇబ్బందులు అయిపోయాయి, ఇప్పుడు వాళ్ళని నేను అనవసరంగా వాళ్ళని మాటలు అనాలా? కాదు కదా అని మనల్ని మనం ఓకే, వాళ్ళని మనం క్షమించేద్దాం. దానివల్ల మనము బాగుంటాం, వాళ్ళు బాగుంటారు, దీన్ని వదిలేద్దాం అని దాన్ని మార్చుకునే హక్కు, వేటిని? వాసనలను మార్చుకునే అధికారం, హక్కు మనకుంది. కానీ కర్మఫలాలు అలా లేదు, తప్పనిసరిగా అవి అనుభవిస్తేనే ఖర్చు. ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయి? కారణ శరీరంలో ఉన్నాయి. విత్తనంలోనే చెట్టు కూడా ఉంది. చెట్టులో కాండం, కొమ్మలు, ఆకులు, పువ్వులు, రెమ్మలు అన్నీ ఉన్నాయి. కానీ విత్తనంలో చూడలేం. నిజంగా విత్తనంలో లేని చెట్టులో ఎలా వస్తాయి? విత్తనంలో అన్ని సూక్ష్మ రూపంలో ఉన్నాయి, అందువల్ల కనిపించవు. ఇలాగే కారణ శరీరంలో కారణ శరీరం సూక్ష్మ రూపంలో ఉంటుంది, అది పైకి కనిపించేది కాదు. ఇది మిథ్యంగా ఇది అని చెప్పడానికి కూడా, ఏమి నిర్వచించడానికి కూడా అవకాశం లేదు. కారణ శరీరాన్ని మనం నిర్వచించలేము, అనిర్వాచ్యం. ఇది ఇప్పటిది కాదు. ఈ కారణ శరీరం ఇవాళ కొత్తగా ఏర్పడింది కాదు, ఎప్పుడు ఏర్పడిందో కూడా మనకి తెలియదు. కాలానికంటే ముందే ఉన్నది. మనస్సుతో, ఇంద్రియాలతో బాహ్యంలోకి తొంగి చూసినప్పుడు కాలం తెలుస్తుంది. మనస్సుకు, ఇంద్రియాలకు వెనుకున్న కారణ శరీరం ఈ కాలానికి ముందెప్పుడో ఉంది. కాబట్టి కారణ శరీరం మన జన్మ జన్మల నుంచి తెచ్చుకుంటుంది. మన నిజస్వరూపం ఆత్మ అని తెలియకుండా చేసేది కూడా ఈ కారణ శరీరమే. మనం ఇప్పుడు తెలుసుకుంటున్నా నేను ఆత్మ చైతన్యాన్ని అని తెలుసుకుంటున్నాం. అలా మనకి ఇప్పటి వరకు తెలియనివ్వకుండా దాచిపెట్టింది ఎవరు అంటే కారణ శరీరం. అయితే మన ఆత్మని తెలుసుకోనివ్వదు, అది తెలుసుకోనివ్వదు. అందుకే అజ్ఞాన రూపం అంటారు ఈ కారణ శరీరాన్ని.
తనలోని కర్మఫల అనుభవాల కోసం, ఆ కర్మలు చేయటం కోసం అదేం చేస్తుందంటే స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి ఈ రెండిటిని కూడా ఈ కారణ శరీరమే సృష్టించింది. స్థూల సూక్ష్మ రెండు శరీరాల్ని సృష్టి చేసింది ఎవరు? ముందు ముందు వస్తుందండి. రాబోయే ముందు శ్లోకాల్లో బ్రహ్మ ఎలా పుట్టాడు, మన స్థూల శరీరాలు సూక్ష్మ శరీరాలు అవన్నీ ఎలా వచ్చాయో ముందు ముందు రాబోయే శ్లోకాల్లో వస్తాయి, మంత్రాల్లో వస్తాయి. అప్పుడు ఇంకొద్దిగా వివరంగా తెలుసుకుందాం. సృష్టించేది కూడా ఈ కారణ శరీరమే. కాబట్టి శరీరద్వయస్య కారణ మాత్రం అంటే ఈ రెండు శరీరాలకి, అంటే సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి కారణమే ఈ కారణ శరీరం. కర్మఫలాలు పూర్తిగా, వాసనలు పూర్తిగా నశించిపోయాయి అనుకుందాం. పూర్తిగా నశించిపోతే ఇంక మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. అంటే మన పుట్టుకకి కారణం మళ్ళీ మళ్ళీ పుట్టడానికి కారణం ఏంటి? కారణ శరీరమే. కారణ శరీరంలో ఉన్న కర్మఫలాలు వాసనలు అన్నిటినీ పెద్ద పొయ్యిలో పెద్ద మంటలో అవన్నీ వేసేస్తే దగ్ధమైపోతే మళ్ళీ పుట్టడానికి అవకాశం ఉండదు. అంటే సంచిత కర్మల మొత్తం అంతా కూడా దగ్ధమైపోతుంది. సంచిత కర్మలు దగ్ధమైపోతే మళ్ళీ జన్మలు ఉండవు. ఆ సంచిత కర్మలు దగ్ధం చేసుకోవచ్చా? ఓ చేసుకోవచ్చు. అదే ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇంకా సంచితల పూర్తిగా నశిస్తే ఇంకా దేహాల సృష్టి మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉండదు. అంటే జన్మే ఉండదు. అది జన్మరాహిత్యం. ఈ సత్స్వరూప అజ్ఞానం, ఆత్మ యొక్క స్వరూపాన్ని ఇది తెలియనివ్వదు. నేను ఆత్మస్వరూపాన్ని అని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇప్పటిదాకా మనకి తెలియకుండా దాచిపెట్టింది ఏది? మనలోని కారణ శరీరం. ఆత్మను మరిపింపజేస్తుంది గాని తెలుసుకోనివ్వదు ఈ కారణ శరీరం. ఇది స్థూల సూక్ష్మ శరీరాలకి కదలికలైతే కానీ ఈ కారణ శరీరానికి కదలికలు ఏమీ ఉండవు. కదలదు, ఏ కదలికలు ఉండవు. సూక్ష్మంగా కంటికి కనిపించకుండా లోపల అలా ఉంటుంది. తర్వాతది 22 చూడండి. అవస్థాత్రయం కిం? అవస్థాత్రయ సాక్షి. ఏంటది అవస్థాత్రయం? జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థ. ఇప్పుడు ఏమంటున్నారు? అవస్థాత్రయం అంటే ఏమిటి? కిం అంటే ఏమిటి? మెలకువ, కల, గాఢ నిద్ర. ఇది 3 రకాలుగా ఉండేది అవస్థాత్రయం. ఒకటి మెలకువ, ఇప్పుడున్న స్థితి. తర్వాత కల. కల అంటే కూర్చుని కలలు కంటామా? పడుకుని నిద్రపోయినప్పుడు అది కల. రెండవది గాఢ నిద్ర, అది కూడా నిద్రలోనే. ఇవి 3 రకాలైన అవస్థలు. ఈ 3 రకాల అవస్థలకి సాక్షి అన్నారు. అంటే అవస్థాత్రయం అంటే ఏంటో ఇక్కడ మనకి చెప్పుకుని దానికి సాక్షిని కూడా చెప్పుకుందాం. త్రయం అంటే 3, అవస్థాత్రయం అంటే 3 అవస్థలు. అందులో మొదటిది మెలకువ అవస్థ. మెలకువ అంటే జాగ్రత్త అవస్థ, మెలకువగా ఉన్న అవస్థ. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3 పనిచేస్తున్న అవస్థే ఈ జాగ్రత్త అవస్థ. ఇందులో 3 శరీరాలు పనిచేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు కనిపించే స్థూల శరీరం, దీని లోపల సూక్ష్మ శరీరం, దాని లోపల కారణ శరీరం, ఈ 3 కూడా పనిచేస్తూ ఉండే అవస్థని జాగ్రత్త అవస్థ అంటారు. దీనికి ఇంకొక పేరు వ్యావహారిక సత్తా. దీన్ని వ్యావహారిక సత్తా అంటారు. వ్యావహారిక సత్తా అంటే లౌకికంగా చేసే పనులన్నీ మనం మెలకువతో చేస్తూ ఉంటాం, వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటాం. అందుకే దీన్ని వ్యావహారిక సత్తా అంటారు. రెండవది నోట్ చేసుకుంటే వ్యావహారిక సత్తా. ఇది మెలకువ స్థితిలో మనం చేసేవన్నీ కూడా వ్యవహారాలన్నీ చూస్తాం కాబట్టి వ్యావహారిక సత్తా. ఈ సత్తాలంటే ఏంటో 3 చెప్పుకుందాము. ఇందులో 2 ఇప్పుడు వస్తాయి, 3వది మనం తర్వాత చెప్పుకుందాం. రెండవది స్వప్నావస్థ. మెలకువ అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తాము? శరీరం అలసిపోయింది, ఇంకా మనసు అయితే అలసిపోలా, శరీరం అలసిపోయింది. అలసిపోతే ఏం చేస్తామండి? కళ్ళు కూరిపోతున్నాయి, ఇలా కళ్ళు బాలిపోతున్నాయి. అప్పుడు మనం ఎక్కడో చోటు చూసుకుని పడుకుండిపోతాం. అలా పడుకున్నప్పుడు కొంతసేపటికి మరి మనస్సు అలసిపోలేదు కదా, అప్పుడు అది ఒక కథని నిర్ణయించుకుంటుంది. స్క్రీన్ ప్లే డైరెక్షన్ మనసు చేస్తూ ఉంటుంది అనమాట. ఆ అవస్థని కలగనే అవస్థ అంటాం.
మనం నిద్రించిన తర్వాత కొద్దిసేపు కలలు వస్తాయి. ఆ సమయాన్నే స్వప్నావస్థ. కలలు ఉన్న సమయాన్ని ఏమంటాం? స్వప్నావస్థ. స్థూల శరీరం అచేతనంగా ఉంటుంది. స్థూల శరీరం పనిచేయదు ఇక్కడ. ఇందాక జాగ్రత్తలో 3 శరీరాలు పనిచేసాయి. ఇప్పుడు ఈ స్థూల శరీరం ఏమైంది? పనిచేయట్లా. సూక్ష్మ, కారణ ఈ 2 శరీరాలు పనిచేస్తాయి. పనిచేసే ఈ అవస్థని స్వప్నావస్థ అంటారు. ఈ స్వప్నావస్థకి ఇంకొక పేరు ప్రాతిభాసిక సత్తా. ప్రాతిభాసిక సత్తా. కలలు కంటూ ఉంటాం అన్నమాట. కల వస్తూ ఉంటుంది. ప్రతిరోజు రావాలని కాదు, కల వచ్చిన దాన్ని ఆ కల సమయాన్ని స్వప్నావస్థ అంట. ఈ స్వప్నావస్థకే మరొక పేరు ప్రాతిభాసిక సత్తా. ఓకేనా? నోట్ చేసుకున్నారా? మూడవది సుషుప్తి అవస్థ. ఇప్పుడు ఇంకా గాఢ నిద్ర. ప్రాతిభాసిక సత్తా అంటే కలల యొక్క సమయం అన్నమాట. కలగనే ఆ కళా సమయం అన్నమాట. కల సమయం. ఇకపోతే మూడోది సుషుప్తి అవస్థ. ఇది గాఢ నిద్ర అవస్థ. ఇందులో స్థూల శరీరం పనిచేయదు, ముందే పడుకుని పోయింది. సూక్ష్మ శరీరం అది కూడా పనిచేయదు. ఈ 2 పనిచేయవు. ఎందుకంటే మనసు కూడా అలసిపోయింది. కలలు కని 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 కలలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసి 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 మనసు కూడా అలసిపోయింది. కాబట్టి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం 2 పనిచేయటం మానేసాయి. కారణ శరీరం అజ్ఞానంలో ఉండే అవస్థ కాబట్టి ఇది గాఢ నిద్రావస్థ. ఇక్కడ కారణ శరీరం అజ్ఞానంలో ఉంటుంది. చేసేదేమి లేదు, అది తెలుసుకునేది లేదు. అసలు ఆత్మను తెలుసుకోనివ్వదు ఈ కారణ శరీరం. మనకి అంతా అడ్డమంతా ఎవరు అంటే కారణ శరీరమే. నిజం చెప్పాలంటే మనం ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని జన్మలుగా పరమాత్మ వైపు వెళ్ళనివ్వకుండా మనల్ని అడ్డుకున్నది ఎవరు అంటే కారణ శరీరం. ఇది అజ్ఞానం కాబట్టి దీనితో ఏం పని లేదు. ఇదంతా కూడా గాఢ నిద్ర అవస్థ. ఇప్పుడు 3 అవస్థల గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి కొద్దిగా వివరంగా తెలుసుకుందాం. జాగ్రత్త అవస్థ అంటే ఏంటి? 23 చూడండి, 23 మంత్రం. జాగ్రత్తావస్థాకా శ్రోత్రాది జ్ఞానేంద్రియైః శబ్దాది విషయైశ్చ జ్ఞాయతే ఇతి యత్సా జాగ్రత్తావస్థా స్థూల శరీరాభిమాని ఆత్మ విశ్వ ఇత్యుచ్యతే. ఏదో కఠినంగా ఉన్నట్లుంది కానీ ఏం లేదు, మనం చదవగలం, తేలిగ్గానే ఉంది. జాగ్రత్త అవస్థ అంటే ఏంటో తెలుసుకుందాం. మెలకుగా ఉండేదే కదండి. ఇందులో ఇంకా ఏమేమి ఉన్నాయో, ఆణిముత్యాలు ఉన్నాయో తెలుసుకుందాం. జాగ్రత్త అవస్థ అంటే ఏంటి? జ్ఞానేంద్రియాల వల్ల, విషయాల వల్ల ఎక్కడ జ్ఞానం కలుగుతోందో అది జాగ్రత్త అవస్థ. అంటే స్థూల శరీరాభిమాని అయిన ఆత్మని ఇక్కడ ఇందులో విశ్వడు, విశ్వ ఇత్యుచ్యతే. స్థూల శరీరాభిమాని ఆత్మ విశ్వ ఇత్యుచ్యతే అని 4వ లైన్ అన్నారు కదా. అంటే స్థూల శరీరానికి అభిమాని అయిన ఆత్మని ఇందులో విశ్వడు అంటారు. ఈ శరీరంలో, ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న ఈ జీవుణ్ణి విశ్వడు అంటారు. దీన్ని వివరించుకుందాం. 3 అవస్థలకి సాక్షిగా ఉన్నదే ఆత్మ అని ఇంతకుముందు మనం కూడా చెప్పుకున్నాం. దాన్ని ఇక్కడ విచారణ చేయాలి. ఎలా విచారణ చేయాలంటే ఇక్కడ నిజమైన పూజ, ఆరాధన, సేవ చేయాలి. అంటే ఇలా విచారణ చేస్తున్నందువల్ల ఆత్మ, పరమాత్మ, పరబ్రహ్మ, భగవంతుడు, పరమేశ్వరుడు మనలోనే, మన దేహంలోనే, మన హృదయంలోనే సాక్షిగా ఉన్నాడు అని మనకి అప్పుడు అర్థమవుతుంది. మొదట్లో మనకేం తెలీదు, అలా చేయగా తెలుస్తుంది. భగవద్గీత, ఉపనిషత్తులు ఇదే విషయాన్ని మనకి చెప్తున్నాయి. అయినా మన బుర్రలకు అంత తేలిగ్గా ఎక్కదు కదా. అందుకే మనలోనే, మన హృదయంలోనే ఉన్న భగవంతుణ్ణి గుర్తించకపోవటం వల్లనే మనం అనేక ప్రదేశాలకు వెళ్ళి వెతుకుతున్నాం. కాశీ, రామేశ్వరాలు, తిరుపతి, శ్రీశైలం, షిరిడి క్యూ కట్టి మరీ వెళ్ళి అక్కడ వెతుక్కుంటున్నాం. కానీ
మన హృదయంలో ఉన్న ఆత్మని గురించి ఇక్కడ మనం విచారణ చేయాలి. మనం తిరిగిన ప్రదేశాల గురించి విచారణ అక్కర్లా, మనలోని ఆత్మ గురించే మనం విచారణ చెయ్యాలి. అలా చేస్తే మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోతుంది. అదేంటండి మేము బోల్డు చదువుకున్నాం, అజ్ఞానం ఎక్కడుంది? ఈ లౌకిక చదువులు కాదు, నేను ఆత్మని అని తెలుసుకోవటమే అది అజ్ఞానం తొలగిపోవటం. భగవద్గీత ఇదే విషయాన్ని 10, 13, 15, 18 శ్లోకాల్లో మనకి ఎలా వివరిస్తోంది? అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అన్ని భూతాల యొక్క శరీరంలో ఉన్నది నేనే. దేహేస్మిన్ పురుష పరహ, దేహంలో ఉన్నది నేనే, అందరి దేహాల్లో ఉన్నది. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. అందరిలో ఉండి తిప్పేది ఆ యంత్రారూఢస్య, ఆ యంత్రాన్ని తిప్పేది పరమాత్మే అని చెప్తూ భగవద్గీత మాటి మాటికి చెవులు రిక్కించుకుని చెప్తున్నా వింటున్నామే కానీ, మనం చదివినప్పుడు అన్ని వింటున్నాం కానీ వాటిని ఆత్మవిచారణ చేసి ఆత్మజ్ఞానం పొందటానికి గాని, మన నిజస్వరూపం ఏంటో తెలుసుకోవటానికి గాని, దుఃఖం పోగొట్టుకుని దుఃఖ లేశం అంటే ఇంత పిసర దుఃఖం కూడా తెలియని ఆనందం పొందటానికి గాని మనం ప్రయత్నించటల్లా. ఇది మన దౌర్భాగ్యం. మామూలు దౌర్భాగ్యం కాదుట, గొప్ప దౌర్భాగ్యంట. వింటున్నాం కానీ మన దుఃఖాన్ని పోగొట్టుకోవటానికి మనం ఎటువంటి ప్రయత్నం చేయటం లేదు. ఇదే గొప్ప దౌర్భాగ్యం. ఇక్కడ 3 అవస్థల్లోని వ్యాపారాలకి, వ్యాపారం అంటే షాపులు వ్యాపారాలు కాదు, వ్యాపారం అంటే చేసే పనులు, వీటికి సాక్షిగా ఉంటున్న ఆత్మని ఎక్కడికి పరుగులు పెట్టకుండా, ఏ పని లేకుండా ఒక చోట కూర్చుని శాస్త్రం చెప్పిన విధంగా, గురువులు బోధించిన విధంగా విచారణ చేయాలి. బయటకు నువ్వు ఎక్కడికి వెళ్ళక్కల్లా, నీ ఇంట్లోనే ఉండి, జూమ్ క్లాసులు ఎలాగ ఉన్నాయి కదా, ఎలాగ వింటున్నాం కదా, గురువులు చెప్పిన బోధించిన విధంగా నీ లోపలే నీ ఇంట్లోనే నువ్వు కదలకుండా, ఎక్కడికి వెళ్లకుండా, ఏ ప్రదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండి విచారణ చెయ్యొచ్చు. అప్పుడు నీ దుఃఖం పోయి శాశ్వతమైన ఆనందం కలిగేది. ఈ ఆత్మ విచారణ అన్నది ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు, నువ్వు ఎక్కడుంటే అక్కడే కూర్చుని చెయ్యొచ్చు. అప్పుడే నీ దుఃఖాలన్నీ పోయి శాశ్వతమైన ఆనందం కలిగేది. ముందుగా జాగ్రత్త అవస్థ గురించి విచారణ చేద్దాం. శ్రోత్రాది జ్ఞానేంద్రియై అంటే చెవి, కన్ను, ముక్కు ఉన్నాయి కదా, వీటిని ఏమంటారు? 5 జ్ఞానేంద్రియాలు. ఈ 5 జ్ఞానేంద్రియాలలో ఏమున్నాయి? శబ్దము, స్పర్శ, రసము, రూపము, గంధము, ఇవే కదా. శబ్దాది విషయైశ్చ అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే 5 విషయాలు. ఇవన్నీ వీటిని జ్ఞాయతే, వీటి వల్ల జ్ఞానం కలిగే దశే జ్ఞాన జాగ్రత్త అవస్థ. అంటే ఏం లేదు, బయట నుంచి విషయాలు తీసుకుంటున్నాం, ఆ శక్తి ఏంటది? శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము ద్వారా మనం ఈ ఏవైతే విషయాలు తీసుకుంటున్నామో ఆ జ్ఞానం అంటే బయట విషయాల జ్ఞానం స్వీకరించే దశని మెలకువ స్థితి అన్నమాట. అది జాగ్రత్త అవస్థ. కేవలం జ్ఞానేంద్రియాలు మాత్రం ఉండి విషయాలు లేకపోతే, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, చూడట్లేదు, వినట్లేదు, పట్టించుకోవట్లేదు మనం, అప్పుడు మనకి ఎటువంటి జ్ఞానం కలగదు. ఇక్కడ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కాదు, లౌకిక జ్ఞానం. అంటే మామూలుగా జీవిస్తున్నప్పుడు కలిగే విషయాలను తెలుసుకోవటం, అది జ్ఞానం అంటే. అలాంటి జ్ఞానం అటువంటిది ఏం కలగదు. కన్నుంది, పెద్దగా పట్టించుకోవట్లేదు, ఏం చూడట్లేదు, దాని గురించి విషయాలేమి మనం పట్టించుకోవట్లేదు. చెవి నుంచి శబ్దాలేమి పెద్దగా పట్టించుకోవట్లేదు, మెలకువలోనే ఉన్నాం. ముక్కు మామూలుగా దాని పని అది శ్వాసించుకుంటోంది, వాసనలు కూడా మనం పెద్దగా స్వీకరించలేదు. అలాంటప్పుడు ఏమిటి? ఎటువంటి జ్ఞానము, విషయాల నుంచి జ్ఞానం మనకి రాదు, ఉండదు. కేవలం విషయాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు లేవు. నిద్రపోతున్నాయి జ్ఞానేంద్రియాలు. చుట్టుపక్కల బోల్డ్ రకాల పనులు, మంచి వాసనలు వస్తున్నాయి, పిండి వంటలు తిన్నారు, ఓ పక్క ఏమో చక్కగా బోల్డ్ కబుర్లు చెప్పుకుంటున్నారు, సంగీతం ఒక పక్కన ఉంది, అలాగే చక్కగా దృశ్యాలు, అద్భుతమైన దృశ్యాలు, ఒక డాన్సులు చేస్తున్నారు. చూడండి, దృశ్యం ఉంది, డాన్స్ దృశ్యం ఉంది, అలాగే పిండి వంటల వాసన వస్తోంది, అలాగే శబ్దానికి ఏంటంటే అక్కడ సంగీతం వస్తోంది.
ఇంకా రుచికరంగా మన చాలా చక్కటి అద్భుతమైన రుచి కలిగించే అక్కడ పదార్థాలు తయారు చేసి ఉంచారు. చల్లటి గాలి వీస్తోంది. అన్ని విషయాలు ఉన్నాయి, కానీ నీ జ్ఞానేంద్రియాలు నిద్దట్లో ఉన్నాయి. అప్పుడు జ్ఞానం కలుగుతుందా? మనం నిద్దట్లో ఉన్నప్పుడు జ్ఞానేంద్రియాల నుంచి జ్ఞానాన్ని తీసుకుంటామా? చెప్పండి. తీసుకోలేము. ఎందుకు? గాఢ నిద్రలో ఉన్నాం. మంచి నిద్రలో ఉన్నప్పుడు ఆ సంగీతం ఏంటో, లేకపోతే ఆటపాటలేంటో, ఆ రుచికరమైన విషయాలేంటో, ఆహార పదార్థాలేంటో అవేమి మనకేమి తెలియదు అనమాట. అంటే జ్ఞానేంద్రియాలు లేకపోయినా జ్ఞానం కలగదు. అక్కడ వస్తువు ఉండాలి, కన్ను ఉండాలి. అంటే విషయాలు ఉండాలి, జ్ఞానేంద్రియాలు ఉండాలి. ఒక కన్నేనా అవ్వచ్చు, ముక్కేనా అవ్వచ్చు, లేదా చెవేనా అవ్వచ్చు. దానికి సంబంధించిన ఏదో ఒకటి ఉన్నప్పుడే అప్పుడు దాని గురించి మనకి తెలిసేది. ఇప్పుడు మనకి ఇంతవరకు అర్థమైంది. జ్ఞానేంద్రియాలకి విషయాలకి ఉన్న సంబంధం మనకి అర్థమైంది. జాగ్రత్త అవస్థలో మన స్థూల శరీరంలో కూర్చుని దాన్ని అభిమానించుకున్న జీవుణ్ణి విశ్వడు అంటారు. అంటే మెలకువ స్థితిలో ఉన్న ఈ జీవుణ్ణి ఏమంటారు? విశ్వడు. మెలకువ స్థితిలో ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న జీవుడికి ఒక పేరుంది. ఆ పేరే విశ్వడు. మరి అదే స్వప్నావస్థలో, జాగ్రత్త అవస్థలో స్థూల శరీరంలో ఉంటాడు. ఇక్కడ అది కూడా గమనించాలి. జాగ్రత్త అవస్థలో ఏ శరీరంలో ఉన్నాడు? స్థూల శరీరం. స్థూల శరీరంలో ఉన్న జీవుణ్ణి విశ్వడు అంటారు. విశ్వడు. స్వప్నావస్థలో సూక్ష్మ శరీరంలో ఉంటాడు. స్వప్నావస్థలో స్థూల శరీరంలో ఉండడు, సూక్ష్మ శరీరంలో ఉంటాడు జీవుడు. ఆ జీవుడికి తైజసుడు అని పేరు. అదే సుషుప్తి అవస్థలో కారణ శరీరంలో ఉంటాడు. ఆ శరీరంలో ఉన్న జీవుణ్ణి ప్రాజ్ఞుడు అంటారు. ఒక్కొక్కటి చెప్పుకుందాంలే. ఇప్పుడు జాగ్రత్త అవస్థ గురించి మాత్రమే చెప్పుకుంటున్నాం కాబట్టి, ఈ జాగ్రత్త అవస్థలో ఈ స్థూల శరీరంలో ఉన్న ఈ జీవుణ్ణి ఏమంటారు? విశ్వడు. అవస్థలు మారిపోయేటప్పుడు వాళ్ళ పేర్లు కూడా మారిపోతాయి. స్థూల శరీరంలో కూర్చుని జాగ్రత్త అవస్థలో దాన్ని అభిమానించుకున్న ఆత్మే ఈ విశ్వాన్ని చూస్తుంది. విశ్వం అంటే మేమండి ప్రపంచం అంతా చూసేయం కదండి, చుట్టుపక్కల ఉన్నవే చూస్తాం కదా. నువ్వేది చూస్తే అదే నీ విశ్వం, అదే నీ ప్రపంచం. నువ్వు చూసేదే నీ ప్రపంచం, నువ్వు సంచరించేదే నీ ప్రపంచం, అదే నీ విశ్వం. కాబట్టి ఈ విశ్వాన్ని చూస్తోంది కాబట్టి దీన్ని విశ్వడు అన్నారు. ఎందుకు ఆ పేరు వచ్చింది? అంతటా జరిగే వాటన్నిటినీ, నీ చుట్టుపక్కల జరిగే అన్నిటినీ కూడా నువ్వు చూస్తున్నావు కాబట్టి దీన్ని విశ్వడు. స్థూల శరీరంలోని ఆత్మనే జీవుడు అంటారు. అదేంటండి, ఆత్మ ఎన్ని ఆత్మలు ఉన్నాయా? కాదు, మనకి అవగాహన కావాలి కదా. ఆత్మ అంటే ఆత్మ కాదు, ఈ స్థూల శరీరంలో ఉన్న దీన్ని ఈ జీవుడు, దీన్ని జీవుడు అంటారు. ఇదే ఆత్మ, ఇదే ఆత్మే. కానీ ఆత్మ అంటే మనకి అంత తొందరగా అవగాహన కాదు కాబట్టి దీన్ని జీవుడు. ఆ జీవుడి పేరే ఇక్కడ విశ్వడు. ఆ పేరుతో పిలువబడుతున్నాడు. ఎందుకంటే విశ్వం అంతా చూసేది, విశ్వం అంటే నీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం, నీ చుట్టుపక్కల ఉన్న వాటన్నిటినీ చూస్తున్నాడు కాబట్టి శరీరంలో ఉండి దీన్ని విశ్వడు అన్నారు. ఇంతవరకు మనకు అర్థమైంది. ఆత్మ ఒక్క స్థూల శరీరంలోనే కాదు, అణువణువున ఉంది. మనకి అవగాహన కోసం స్థూల శరీరం అంటున్నాం కానీ అసలు ఆత్మ ఎక్కడుంది? అంతటా ఉంది. నీ దేహంలో తల నుంచి పాదాల వరకు అణువణువున ఉన్నది ఆత్మ చైతన్యమే. అలాగే దీనికి ఆత్మ చైతన్యం అంటున్నాం. ప్రపంచం అంతటా కలిపి అంతటా ఉన్నది పరమాత్మ చైతన్యం. మరి అది వేరు ఇది వేరా? నా లోపల ఉంది కాబట్టి ఆత్మ చైతన్యం అంటున్నాం. దీనికి ఒక పేరు కూడా ఉంది కదా, గుర్తుందా? ఈ ఆత్మ చైతన్యానికి ఇంకొక పేరు ప్రత్యేగాత్మ కదా. అంటే ఈ పేర్లన్నీ ఎవరి కోసం అండి? మనకి గుర్తుండటం కోసం. నిజం చెప్పాలంటే ఇన్ని ఆత్మలు లేవు, ఉన్నది ఒకటే పరమాత్మ. ఆత్మ చైతన్యం అన్నా పరమాత్మ అన్నా అంతా ఒకటే. ఈ స్థూల శరీరంలో ఉన్న ఈ విశ్వడు జీవుడు అన్నమాట. అది ఆత్మే, కానీ ఆ ఆత్మని జీవుడు, ఆ జీవుడి పేరే విశ్వడు. ఆత్మ ఒక్క స్థూల శరీరంలోనే కాదు, అణువణువులో కూడా ఉంది. సూక్ష్మ కారణ శరీరాలలో కూడా ఆత్మ ఉంది.
అంటే మళ్ళీ మనకి ఏమైనా డౌట్ వస్తుందేమో, స్థూల శరీరంలో ఉంటుంది లోపల ఉండదేమో అనే డౌట్ వస్తుందేమో. ఏం లేదు, అంతటా ఉంది అని. స్థూల శరీరంలో ఉన్న ఆత్మ అజ్ఞానం వల్ల జీవుడుగా భ్రమపడుతున్నాం. జీవుడు అనుకుంటున్నాం, భ్రమపడుతున్నాం. ఆ ఆత్మే ఇక్కడ విశ్వడు. విశ్వడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే విశ్వాన్ని చూసేవాడు కనుక విశ్వడు అన్నారు. మరి ఎక్కడుంటాడండి ఈ విశ్వడు? కుడి కంటులో ఉంటాడు. జాగ్రత్తగా గమనించండి. విశ్వని యొక్క స్థానం ఏది? కుడి కన్ను. ఒక్కొక్కడికే ఒక్కొక్క స్థానం ఉంది. ముగ్గురికి 3 స్థానాలు ఉన్నాయి. విశ్వడి స్థూల శరీరంలో ఉన్న విశ్వడి యొక్క స్థానం కుడి కన్ను. నోట్ చేసుకోండి. స్థూల శరీరంలోని జీవుడుగా ఉన్న విశ్వడి యొక్క స్థానం కుడి కన్ను. ఒక ఉపనిషత్తు, సర్వసారోపనిషత్తు అని జాగ్రత్త అవస్థ గురించి ఇలా చెప్తోంది. మన అది చతుర్దశ కరణై పుష్కలై ఆదిత్యాద్ అనుగృహీత్వై శబ్దాదీన్ విషయాన్ స్థూలాన్ యదోపలభతే తదా ఆత్మనో జాగరణం. మనస్సు మొదలైన 14 పనిముట్లతో స్థూలములైన శబ్దాది విషయాలు, సూర్యుడు మొదలైన వారి అనుగ్రహంతో ఎప్పుడు గ్రహించబడుతున్నావో అదే ఆత్మకు జాగ్రత్త అవస్థ. ఇది సర్వసార ఉపనిషత్తు. 108 ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు పేరు సర్వసార ఉపనిషత్తు. అందులో చెప్తున్నారు, ఏమంటున్నారు? మనస్సు మొదలైన 14 పనిముట్లు. 14 ఏంటండి? ఏం లేదు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 10, 4 అంతఃకరణలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఎన్నయ్యే? 14 పనిముట్లతో స్థూలములైన శబ్దము, స్పర్శ, రసము, రూపము, గంధము ఇలాంటివన్నీ సూర్యుడు మొదలైన వాళ్ళ అనుగ్రహంతో. ఎందుకంటే వెలుగులోనే కదా స్థూల శరీరం ఎక్కడ చూస్తుంది? వెలుగులోనే చూస్తుంది. కాబట్టి సూర్యుడు మొదలైన వారి అనుగ్రహంతో ఎప్పుడు నువ్వు గ్రహించబడుతున్నావో అదే ఆత్మకి జాగ్రత్త అవస్థ. అంటే నువ్వు మెలకువలో ఉండే అవస్థ. సూర్యుడు మొదలైన వారి వల్ల, అంటే లైట్ వల్ల, కాంతి వల్ల నువ్వు ఎప్పుడైతే చూస్తూ ఉంటావో అదే జాగ్రత్త అవస్థ. ఈ 14 పనిముట్లే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, మొత్తం 14. సూర్యుడు మొదలైన వారి అనుగ్రహంతో అని ఎందుకు అంటున్నారు? అది కూడా చెప్పుకుందాం. సూర్యుని వెలుగులోనే కన్ను దృశ్యాలు చూస్తూ ఉంటుంది. కన్ను చూసేది దృశ్యాలు కదా. మరి విశ్వడు ఎందులో ఉన్నాడు? కుడి కంట్లో ఉన్నాడు. అది కుడి కంటిలో ఉన్నాడు. అంటే ఆకాశం ఉంటేనే చెవి శబ్దాలు వింటుంది. లాలాజలం నోటిలో ఉంటేనే నాలుక రుచి ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు అశ్వనీ దేవతల అనుగ్రహం శక్తి ఉంటేనే ముక్కు వాసనలు తెలుసుకుంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అది దేవతల గురించి. వాయువు ఉంటేనే చర్మం స్పర్శ జ్ఞానాన్ని తెలుసుకుంటుంది. అలాగే నోటితో మాట్లాడాలన్నా, కాళ్లతో నడవాలన్నా, చేతులతో ఇచ్చిపుచ్చుకోవాలన్నా, వాయువు ద్వారా మలాన్ని బయటకు పంపించాలన్నా, జననేంద్రియాల ద్వారా సంభోగ ఆనందాన్ని పొందాలన్నా ఆయా దేవతల అనుగ్రహం ఉండాలి. అక్కడున్న దేవతల అనుగ్రహం ఉంటేనే ఈ 10 జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు. అంతేకాదు ఇంకో 4 అంతఃకరణలు ఉన్నాయి కదా. ఏంటా 4? మనస్సు ఇలా చేద్దామా అలా చేద్దామా అని ఆలోచనలు చేస్తుంది. బుద్ధి నిశ్చయిస్తుంది, విశ్లేషణ చేస్తుంది. చిత్తం విషయాలను రికార్డు చేస్తుంది, గుర్తు పెట్టుకుంటుంది. ఇంతకాలం చిత్తం ఆహారం గురించి మనం ఎక్కువ మాట్లాడుకోలేదు. 4 అంతఃకరణలు కూడా 4 కూడా ఒకటే, కానీ అవి పనిచేసే విధానాన్ని బట్టి అవి 4గా విభజించుకున్నాం అంతఃకరణలు. మనస్సు ఆలోచనలు, బుద్ధి అందులోని కోరికలు ఉంటాయి బుద్ధిలోనే, అది విశ్లేషణ చేస్తుంది, మంచి చెడు నిర్ణయిస్తుంది. విచక్షణ అంతా కూడా బుద్ధిలో ఉంటుంది. మరి చిత్తం గుర్తు పెట్టుకుంటుంది, జ్ఞాపక శక్తి. మనం చూడండి, ఎప్పుడో జరిగిన విషయం మామూలుగా అయితే గుర్తు పెట్టుకోం. దానికి రిలేటెడ్ గా ఏదైనా అక్కడ కనిపించగానే ఎప్పుడో జరిగిపోయిన ఒక విషయం గుర్తుకొచ్చేస్తుంది. ఎలా? ఎక్కడ రికార్డ్ అయి ఉంది? అది మనసులో రికార్డ్ అయి ఉన్నది. కానీ ఇప్పుడు దానికి సంబంధించిన వస్తువు ఏదో కనిపించగానే
ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం జరిగిపోయిన ఒక సంఘటన ఇప్పుడు వెంటనే గుర్తుకొస్తుంది. మరి 10 ఏళ్ల నుంచి ఆ సంఘటన ఎందుకు గుర్తు రాలేదు? దాని అవసరం ఇప్పుడు లేదు కాబట్టి. ప్రతిదీ గుర్తొచ్చేసింది అనుకోండి, పిచ్చెక్కిపోతాం కదా. అవసరానికే గుర్తొస్తూ ఉంటాయి. మరి గుర్తు రావాలంటే అది ముందు ఏమైంది? 10 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అక్కడ స్టాంప్ అయి ఉంది. అంటే దాన్ని రికార్డ్ రికార్డ్ అయిపోయి ఉంది. అలా మనలో పుట్టిన దగ్గర నుంచి, చిన్న వయసు నుంచి చాలా విషయాలు రికార్డ్ అయ్యి ఉన్నాయి. అందుకే 3 ఏళ్ల వయసులో కొన్ని విషయాలు మీకు ఇప్పటికీ ఒక తళుక్కుమని ఒక విద్యుత్ లతలాగా ఒక్కసారి స్పార్క్ లాగా గుర్తొస్తుంది. 3 ఏళ్ల వయసులో మామూలుగా అయితే అంత చిన్న వయసులో మనకి విషయాలు గుర్తుండవు. కానీ ఏదో ఒకటో రెండో నా చిన్నప్పుడే నాకు గుర్తొస్తోంది, ఇప్పుడు నా చిన్నప్పుడు ఇలా ఉండేది అని మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటాం. అలాగే 10 సంవత్సరాల వయసప్పుడు, 7 ఏళ్ల వయసప్పుడు, 15 ఏళ్ల వయసప్పుడు, 18 ఏళ్ల వయసప్పుడు, అంతేకాదు మధ్య వయసులు కూడా ఉన్నాయి అన్ని. ఇవన్నీ జరుగుతున్నప్పుడు గుర్తుపెట్టుకు అక్కడ స్టాంప్ అయి ఉన్నాయి. కానీ దానికి రిలేటెడ్ గా ఇప్పుడు ఒక 45, 50 సంవత్సరాలు, ఒక 60 సంవత్సరాల వయసు ఉంది ఇప్పుడు. పాతవన్నీ లోపల ఎక్కడో ఉన్నాయి. అవన్నీ మర్చిపోయాం, గుర్తులో లేవు. కానీ దానికి సంబంధించిన వ్యక్తులు, విషయాలు, వస్తువులు, సేమ్ సంఘటన మళ్ళీ అక్కడ జరగటము వచ్చినప్పుడు, ఇలాంటిది నా చిన్నప్పుడు జరిగింది, నేను చూశాను, విన్నాను, నాకు గుర్తొస్తుంది అంటూ ఉంటాం కదా. ఎవరైనా ఒక విషయం చెప్పగానే రైట్ 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 నాకు గుర్తొస్తుంది. ఎలా గుర్తొస్తుంది మనకి? అది చిత్తంలో రికార్డ్ అయింది. అవసరానికి మాత్రమే బయటకు వస్తుంది. అది చిత్తంలో రికార్డ్ అంటే. అహంకారంతో, అహంకారం అంటే అదేదో తలకి కొమ్ములు రావటం అనుకుంటాం, కాదు. నేను చేస్తున్నాను, నేను వింటున్నాను అన్ని నేను నేను అని దీనికి ఆపాదిస్తున్నామే, అది అహంకారం. అది సహజం, అదేం తప్పు కాదు. మనం ఇప్పుడు నేర్చుకుంటే అది తప్పేమో అనుకుంటున్నాం. అహంకారం తప్పు కాదు, అది సహజం. ఆ సహజాన్ని ఏం చేయాలి? మనం ఆత్మ వైపు మళ్ళించాలి. దీనికి ఈ అహంకారం అనేది దీని నుంచి ఇప్పటి వరకు ఇదే అహంకారంతో, అంటే నేను నేను ఇదే అంటున్నాము. కానీ నిజం చెప్పాలంటే ఇది నేను కాదు. మరి నేను ఎవరిని? ఆత్మ చైతన్యం. మనకి తెలియనంత కాలం ఈ దేహాన్ని నేను అనుకున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని పొందుతూ ఇది నేను తెచ్చుకున్న పరికరాలు, అసలు నేను అదే ఆత్మ చైతన్యాన్ని అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని అలా సాధనలు చేస్తూ ఉంటామో, అప్పుడు ఆత్మ చైతన్యం నేను అంటేనే ఆత్మ చైతన్యం అని అప్పటికి గాని అర్థం కాదు. మరి అప్పటిదాకా నేనేది? ఇదే. మనం చాలా ఆత్మ చైతన్యం చక్కగా జ్ఞానాన్ని పొందుతూ, నేను ఈ దేహం కాదు, నేను ఆత్మని, ఇది నేను తెచ్చుకున్నదే అని చక్కగా మనం సాధనలు చేస్తున్నాం. ఈలోపు పక్క ఎవరో వచ్చారు. వచ్చి, ఏమండి ఇక్కడ ఈ గిన్నె ఇక్కడ పడేశారు, ఇక్కడ పడిపోయి ఉంది, ఈ వస్తువు ఇక్కడ పడిపోయి ఉంది, ఇది ఎవరిదండి? నేనేనండి, పెట్టాను. మరి ఇప్పటిదాకా నేను అన్నదాన్ని దేనికి అనుకున్నావు? ఆత్మ చైతన్యం అని ఇప్పటిదాకా మనం లోపల ప్రాక్టీస్ చేస్తున్నాం. బయట తలుపు కొట్టి, ఏమండి ఇది ఇక్కడ ఎవరు పెట్టారంటే, నేనే పెట్టానండి. అదేంటి? ఇది పెట్టిందని ఎందుకనం మనం? వినే వాళ్ళకి పిచ్చెక్కుతుంది మేడం. అది కరెక్ట్. ఆ విచక్షణ మనలో ఉంటుంది. నా వరకు మాత్రమే నేను ఆత్మ చైతన్యాన్ని, కానీ ఇతరులకు చెప్పాలి అంటే నేననే చెప్పాలి. ఆ వేరియేషన్ మనకి అప్పుడు అర్థం అవుతుంది కదా. ఆ రెండిటికి ఉన్న తేడా అప్పుడు అర్థం అవుతుంది. అప్పటిదాకా మనకి దాని వేరియేషన్ నేను అంటే ఈ దేహం అనే అనుకుంటున్నాం, దీనికే విలువిస్తున్నాం. అహంకారంతో నేను చేస్తున్నాను అని అమలుపరచటం అన్నీ కూడా ఆయా దేవతల అనుగ్రహంతో జరిగిపోతుంటాయి. ఇది జాగ్రత్తావస్థ. ఇందులో ఆత్మ విస్తువుడుగా సాక్షిగా ఉంటుంది. నేత్రంలో ఉండి సాక్షిగా చూస్తుంది. ఇప్పుడు ఈ ఆత్మ చైతన్యం
జాగ్రత్త అవస్థలో ఎక్కడ ఉండి సాక్షిగా చూస్తోంది? మనం ఏమనుకున్నాం? లోపల ఉండి సాక్షిగా చూస్తోంది అనుకున్నాం కదా. ఎక్కడుండి సాక్షిగా చూస్తోంది? కుడి కంట్లో కుడి ఉంది. కంటిలో ఉండి సాక్షిగా చూస్తుంది. అంటే కుడి ఎడమ లేదు, రెండు కళ్ళలో సాక్షిగా. కళ్ళు తెరిచి చూస్తున్నాం కాబట్టి మెలకువ స్థితిలో ఏం చేస్తామండి? కళ్ళు తెరిచి చూస్తాం కదా. కళ్ళు తెరిచి చూస్తున్నాం కాబట్టి ఆ మెలకువ స్థితిలో కంటిలో సాక్షిగా ఉంటున్నాయి. మరి ఇంకా రెండవది స్వప్నావస్థ. దీని గురించి చెప్పుకుందాం. స్వప్నావస్థా కేతి చేత్ జాగ్రత్తావస్థాయాం యదృష్టం యత్శ్రుతం తజ్జనిత వాసనాయ నిద్రా సమయే యః ప్రపంచః ప్రతీయతే సా స్వప్నావస్థ. సూక్ష్మ శరీరాభిమాని ఆత్మా తైజస ఇత్యుచ్యతే. ఓకే, ఇది కూడా అలాగే ఉంది కదా, పర్వాలేదు, మనం చాలా తేలిగ్గా అర్థం చేసుకోగలం. ఇప్పుడు ఈ స్వప్నావస్థ అంటే ఏంటి? జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థ అంటే ఏంటో చూద్దాం. జాగ్రత్త అవస్థలో అంటే మెలకువ స్థితిలో విన్న వాటిని బట్టి మనలో జనించిన. స్వప్నావస్థ అంటే ఏంటి? జాగ్రత్త అవస్థలో చూసిన విన్న వాటిని బట్టి మనలో జనించిన వాసనల వల్ల, పగలు మనం చూస్తాం మెలకువ స్థితిలో, వాటి వల్ల నిద్రా సమయంలో కనిపించే ప్రపంచమే స్వప్నావస్థ. సూక్ష్మ శరీర అభిమాని అయిన ఆత్మ, ఈ ఆత్మ దీన్ని తైజసుడు అని పిలువబడుతోంది. జాగ్రత్త అవస్థలో అంటే మేలుకున్న సమయంలో దేన్నైతే చూస్తామో, వింటామో, రుచి చూస్తామో, వాసన చూస్తామో, దేన్నైతే తాకి దాన్ని అనుభవించి అనుభవాన్ని పొందుతామో అవన్నీ కూడా మన మనస్సులో ముద్రలుగా పడతాయి. వీటిని వాసనలు అంటారు. ఇప్పుడు పకోడీలు ఒక పేపర్లో కట్టారు, అది ఇంటికి తీసుకొచ్చి పకోడీలు తినేశారు, కానీ ఆ పేపర్కి ఆ వాసన ఉండిపోతుంది కదా. అలాగే ఆ వాసన ఉండిపోతుంది. ఆ వాసన చూసినప్పుడు అయ్యో ఇంకా పకోడీలు తింటే బాగుండు అనిపిస్తుంది. ఆ పేపర్ అక్కడ పడిపోయింది, బయట నుంచి మన పిల్లలు ఎవరో వచ్చారు, మనమైతే తినేసాం, ఇంట్లో నలుగురు ఉన్నాం తినేసాం, పిల్లలు సాయంత్రం ఎప్పుడో వస్తారు, వాళ్ళ వరకు మిగల్లా, పొరపాటున ఆ పేపర్ అక్కడ ఉంది. ఆ పేపర్ చూసి మన వాడు ఏమంటాడంటే, పకోడీల వాసన వస్తుంది, తీసుకొచ్చారు, ఎక్కడో ఉన్నాయి అంటాడు. లేవది. ఎలా చెప్పగలిగాడు? వాడు స్కూల్లో వాడు చూసాడా? పేపర్కి ఆ వాసన అంటుకుంది కదా, ఆ పేపర్ వాసన చూసి చెప్పేశాడు. అలాగే వాసనలు అంటే అలా వాసనలు మనకి లోపల ముద్ర పడతాయి అని ఉదాహరణకి చెప్తున్నారు. అంతేగాని ఇప్పుడు పకోడీలు కావాలని పేచి పెట్టద్దు ఎవరు. మనం నిద్రపోయిన తర్వాత మన శరీరం పని చెయ్యదు కదా. పడుకున్నామంటే ఇంక శరీరం అలా అచేతనంగా పడి ఉంటుంది. బాగా అలసిపోయి ఉండటం వల్ల శరీరం అచేతనం అవుతుంది, అంటే కదలికలు లేకుండా ఉంటుంది. ఆ సమయంలో మనసు మాత్రం అలసిపోదు, మనసు ఉత్సాహంగానే ఉంటుంది. ఇంకా ఆ మనసులో ఇప్పటిదాకా ముద్రపడ్డాయి కదా, గుర్తున్నాయి కదా, అవి లేస్తాయి. లేచి అంటే మనం పగలంతా చేసి చూసి విన్నవి ఇవాల్టివి కాదు, నిన్నటివి, మొన్నటివి, అంతకుముందు 10 రోజుల క్రితం, అంతకుముందు 4 నెలల క్రితం, అలాంటి వాసనలు కూడా ముద్రలుగా ఉంటాయి అన్నమాట. అవన్నీ ఏమవుతాయి? ఒక ప్రపంచాన్ని తయారు చేస్తుంది మనస్సు. డైరెక్టర్ అన్నమాట మనస్సు ఇక్కడ. ఆ ప్రపంచమే స్వప్న ప్రపంచం, అదే కలల ప్రపంచం. మరి ఆ ప్రపంచాన్ని ఎవరు చూస్తున్నారు? సూక్ష్మ శరీరంలోనే ఉండి ఈ శరీరాన్ని అభిమానించుకున్న ఆత్మ, దానికే ఒక పేరు, అదే తైజసుడు. ఈ స్వప్న ప్రపంచాన్ని చూసే సాక్షే ఆత్మ, దాని పేరే తైజసుడు. స్వప్నావస్థలో స్వప్న ప్రపంచాన్ని సాక్షిగా చూసే ఆత్మని తైజసుడు అన్నాం కదా. అసలు తైజసుడని ఎందుకన్నారు? ఇందాక విశ్వడు అంటే మనకు అర్థమైంది, కళ్ళు తెరిచి విశ్వాన్ని చూస్తున్నాడు కాబట్టి. తైజసుడు అంటే తేజస్సు కలిగి ఉన్నాడు. మనం కళ్ళు మూసుకుని చీకట్లో నిద్రపోతున్నాం, కళ్ళు మూసుకుంటే చీకటే కదండి. లైట్ ఉన్నా కళ్ళు మూసుకుని నిద్రలో ఉన్నప్పుడు చీకటే కదా, కానీ అక్కడ కూడా వెలుగు ఉంది. ఆ వెలుగే తేజస్సు. ఆ తేజస్సులో వేడి వెలుగు రెండు ఉంటాయి. అంటే కళ్ళు మూసుకుని నిద్రపోతున్న సమయంలో ఉన్న తేజస్సు
అందులో వేడి వెలుగు రెండు ఉంటాయి. అంటే అవే శక్తి జ్ఞానము. ఆ శక్తి జ్ఞానము రెండు కూడా ఆ తేజస్సుల్లో ఉంటాయి. ఆ శక్తి వల్ల సూక్ష్మంగా ఉన్న వాసనలని లోపల గుర్తుపెట్టుకుని ఉన్నాయి కదా జ్ఞాపకాలు. ఇంతకుముందు మెలకువ స్థితిలో మనం చూసిన విషయాలు ఉన్నాయి కదా, ఆ వాటిని ఒక ప్రపంచంగా తయారు చేసుకుంటుంది. తయారు చేసుకుని తన జ్ఞానంతో ఆ ప్రపంచాన్ని చూస్తుంది. కాబట్టే దీన్ని తైజసుడు అనే పేరున్నారు అని ఒక పేరు సార్థకం అన్నమాట. మరి ఇతను ఏ స్థానంలో ఉంటాడు ఈ తైజసుడు? కంఠస్థానంలో ఉంటాడు. తైజసుడి స్థానం కంఠం. సూక్ష్మ శరీరంలోని మనస్సు, సూక్ష్మ శరీరంలోని జీవుడు, మనస్సు వద్దు, జీవుడే తైజసుడు. ఈ తైజసుని యొక్క స్థానం కంఠస్థానం. విశ్వుడి స్థానం కుడి కన్ను. తైజసుడి యొక్క స్థానం కంఠస్థానం, కంఠం. ఇక్కడ ఉంటాడు. అంటే అక్కడ కూడా మనం చీకట్లో చూడండి, కళలో కూడా ఒక వెలుతురు కనిపిస్తుంది కదా. మీకు కళలు ఏమైనా గుర్తొస్తే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. జస్ట్ అక్కడ చీకట్లో కళలు ఉంటాయా, అక్కడ వెలుగుంటుందా? వెలుగుంటుంది మేడం, వెలుగుంటుంది. వెలుగుంటుంది. వెలుగు వేడి అన్ని ఉంటాయి. ఆ వెలుగు వేడి ఉన్నదే అదే తైజస్సు, అదే శక్తి జ్ఞానం. ఇప్పుడు సందేహం రావచ్చు, నేను ఈరోజు చూసిన విన్న విషయాలకు సంబంధించిన స్వప్నమే వస్తుందా, ఇంకేమైనా వస్తుందా, ఇవాళ చూసినవే వస్తాయా అనే మనకి ఒక సందేహం వస్తుంది. అలా ఏం లేదు. మనసులో ముద్రపడ్డ వాసనలు అవి ఎప్పటివైనా కావచ్చు, కాకపోతే ఈ జన్మలో ఎక్కువగా ఉంటుంది. గతంలోవి కొన్ని, ఇప్పుడువి కొన్ని కలిసిపోయి ఉంటాయి. అందుకే ఒక్కోసారి అర్థం పర్థం లేని కళలు వస్తూ ఉంటాయి, అసాధ్యమైనవి కూడా జరుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడో ఒక ఉదాహరణ చెప్పుకుంటూ ఉంటాం కదా. అది ఒక పిల్లవాడు ఏనుగును చూసి ఆశ్చర్యపోయాడు. తర్వాత ఒక రోజు ఎర్రచీర ధరించిన ఆమెను చూశాడు. ఇంకొక రోజు ఒకడు సిగరెట్ తాగుతూ రింగులు రింగులుగా పొగొదులుతున్నాడు. ఈ 3 సంఘటనల్లో వాడిలో ముద్రలు పడ్డాయి. వాడికి ఆ రోజు రాత్రి కల వచ్చింది. ఏమని? ఏనుగు ఎర్రచీర కట్టుకుని రింగులు రింగులుగా సిగరెట్ తాగుతున్నట్టు కల వచ్చింది. మరి ఇది నిజంగా జరుగుతుందా? అంటే ఎప్పటివో అన్నిటినీ కలిపి స్క్రీన్ ప్లే చేసి దాన్ని డైరెక్ట్ చేసి దాన్ని ఒక సినిమాగా కళలాగా తీసుకొచ్చారు. ఇది ప్రాతిభాషిక సత్తా. ఇప్పుడు ప్రాతిభాషిక సత్తా అర్థమైందా? స్వప్నావస్థలో ఉన్న జీవుణ్ణి అభిమానించుకున్న ఆత్మే జీవుడు. ఆ ఆత్మ పేరే తైజసుడు. ఆ తైజసుల్లోనే వెలుగు వేడి రెండు ఉంటాయి. అదే శక్తి జ్ఞానము రెండు ఉంటాయి. అతని యొక్క స్థానము కంఠస్థానం. తర్వాత మనం సుషుప్తి అవస్థ గురించి రేపు చెప్పుకుందాం.